హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి నుంచి వాలంటీర్లతో ఇంటింటికి కూడా పంపిణీ చేయబోతున్నారు. ఏమి ఇస్తున్నారు ఏంటి అనే వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరొక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. వాలంటీర్లతో ఇంటింటికి కూడా ప్రత్యేక కార్డులు అయితే కనుక పంపిణీ చేయబోతున్నారు. ఏం కార్డులు ఏంటని చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మనందరికి తెలుసు ఆరోగ్యశ్రీ పథకాన్ని అయితే కనుక ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 25 లక్షల వరకు కూడా పెంచడం జరిగింది. ఇక్కడైతే చూస్తున్నారు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ నేటి నుంచి ప్రారంభించనున్న సీఎం. ఏపీ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. ఇక నేటి నుంచి కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు అయితే కనుక లబ్ధిదారులకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ ఉండేలాగా, అలాగే ఉచిత వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా సేవలు పొందాలి అనే వివరాలపై వాలంటీర్లతో అయితే కనుక అవగాహన కల్పించనున్నారు. సో వాలంటీర్లందరూ కూడా ఇంటింటికి వచ్చి కొత్త ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు అయితే కనుక ఇవ్వబోతున్నారు. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా ఆ యొక్క పేషెంట్కి సంబంధించి ఒకవేళ ఎప్పుడైనా మీరు హాస్పిటల్కి వెళ్తే వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే కార్డులో లోడ్ అవుతాయి. మీరు ఎప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ కూడా ఈ స్మార్ట్ కార్డు ద్వారా మీ యొక్క ఆరోగ్య పరిస్థితి అంతా కూడా అందులో అయితే కనుక రికార్డ్ అయి ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి 25 లక్షల వరకు కూడా ఉచిత వైద్యం అందిస్తామని చెప్తున్నారు. ఇంట్లో ఒకరి ఫోన్లో అయితే కనుక ఆరోగ్యశ్రీ యాప్ అయితే ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు. ఇక వాలంటీర్లు వచ్చి ఉచిత వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ అవసరానికి ఎట్లా సేవలు పొందాలనే వివరాలతో వాలంటీర్లు వచ్చి క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు.